శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్మునికి అనేక నమస్కారాలు తెలియజేస్తూ కృష్ణాష్టమి గురించిన ముఖ్యాంశాలు మనం ఇప్పుడు తెలియచెప్పుకుందాం. చేత వెన్న ముద్ద, చెంగల్వ పూదండ, బంగారు మొలతాడు పట్టుదట్టి, సందెట తాయెత్తులు, సరిమువ్వ గజ్జలు, చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలతు. ఇది మనము చిన్న పిల్లలు, పసిపిల్లలకి ముద్దు ముద్దు మాటలలో చక్కగా నేర్పిస్తూ ఉంటాం. వాళ్ళు అల్లారు ముద్దుగా ఆ మాటలు పలుకుతూ ఉంటే ఈ చిన్న పద్యాన్ని, చిన్ని కృష్ణమ్మ గురించిన ఈ యొక్క ఆ చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ అనేటటువంటి ఈ వర్ణనని ఆ పసిపిల్లలు, ఆ చిన్న పిల్లలు చక్కగా పలుకుతూ ఉంటే ఎంతో ఆనందిస్తాము. ఆ కృష్ణుణ్ణి మనము ఆ పసిపిల్లల్లోనే చూస్తూ ఉంటాం. అలాగే ఆ పసిపిల్లలకి రకరకాలైనటువంటి అలంకారాలు చేసి కృష్ణుడిలాగా తయారు చేసుకుని చక్కగా ఆనందిస్తాం. నెమలి పింఛం పెడతాము, అలాగే తల మీద సిఖిని ఏర్పాటు చేస్తాము, అలాగే చక్కగా మెడలో పూసల దండలని అవన్నీ వేస్తాము, పిల్లన గ్రోవి చేతికిస్తాము. ఇలా ఎన్నో రకాలుగా చక్కగా ఒక చిన్న పట్టు పీతాంబరాన్ని కడతాము. ఇలా ఎన్నో రకాలుగా ఆ ముద్దు కృష్ణమ్మ, ఆ చిన్ని కృష్ణమ్మ మనకి ముద్దు ముద్దుగా కనిపిస్తూ ఉంటాడు. ఇలాంటి ఈ కృష్ణమ్మ యొక్క వర్ణనలు, అలంకారాలు ఇవన్నీ కూడా ప్రతి ఇంట మారుమోగుతూనే ఉంటాయి. కృష్ణుడు అంతగా మమేకమైపోయాడు. మన భారతీయ సంప్రదాయంలో, మన హిందూ ధర్మంలో, మన సనాతన ధర్మంలో మనము చెప్పుకునేటటువంటి రామావతారము, కృష్ణావతారము పరిపూర్ణ అవతారాలుగా మనము భావిస్తూ, నిజము కూడా అదే కాబట్టి నిజము అని చెప్పి వాటిని మనస్ఫూర్తిగా భక్తిపూర్వకంగా నమ్ముతూ మన పిల్లలని రాముడితోనూ కృష్ణుడితోనూ పోల్చుకుంటూ ఉంటాం. అలాగే పిల్లల్ని మనము నిద్రపుచ్చేటప్పుడు చక్కగా రాముడి పాటలు, కృష్ణుడి పాటలతోనే జోలపాట పాడతాము. ఇది అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయం. ఎందుకు రాముడు కృష్ణుడు ఇంతగా మమేకమైపోయారు అంటే వాళ్ళు పరిపూర్ణ అవతారాలు. తల్లి గర్భంలో నుంచి వాళ్ళు వాళ్ళ అవతార పరిసమాప్తి వరకు కూడా మనకి ఎన్నో రకాలైనటువంటి ఆదర్శాలు చూపించారు. ఆదర్శప్రాయంగా వాళ్ళు పరిఢవిల్లారు. కాబట్టే మనము రాముణ్ణి, కృష్ణుణ్ణి ఆదర్శ పురుషులుగా తీసుకుంటాము. అటువంటి కృష్ణుడి యొక్క జన్మదినము శ్రావణ మాసంలో బహుళ పక్షంలో అష్టమి రోజున శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించాడు. మరి ఆయన జైలులో జన్మించిన, దేవకీ గర్భాన జన్మించిన, ఇవన్నీ కూడా కొన్ని మిషలు మాత్రమే, కొన్ని కారణాలు మాత్రమే. ఆయన జగద్గురువు. ఎక్కడ పుడితే ఏమిటి, ఎక్కడ రకరకాల యోనుల్లో ఆయన పుట్టాడు. ఎక్కడ పుట్టినా ఆయన ఆదర్శ పురుషుడే అయ్యాడు. దశావతారాలన్నీ మనకి తెలుసు. కాబట్టి ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు, ఇవన్నీ కూడా ఎంతో అంతరార్థాలు ఉన్నటువంటి విషయాలు. అయితే జన్మించినప్పటి దగ్గర నుంచి కూడా రకరకాల మహిమలను చూపాడు. ధర్మం పక్షాన నిలిచాడు, ధర్మాన్నే ఆచరించాడు, ధర్మాత్ములందరినీ కూడా చక్కగా ఆశీర్వదించాడు, మోక్షం ఇచ్చాడు. ఎన్నో రకాలుగా ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళకి నేను ఉన్నాను అని చెప్పాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏ యుగములో అయినా ధర్మ సంస్థాపన కోసం నేను అవతరిస్తాను అని చెప్పినటువంటి పరమాత్ముడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించాడు, జన్మించాడు. అయితే ఎన్నో గొప్ప గొప్ప లీలలు చూపించాడు, మహిమలు చూపించాడు, ఒక ఆదర్శాన్ని చూపించాడు. తనని నమ్మిన వారిని, భక్తుల్ని, అది శివభక్తులని, కృష్ణ భక్తులని, రాముడి భక్తులని, ఇంక ఎవరో భక్తులని ఎక్కడా వేరు చేయల. ఏ భగవంతుణ్ణి నమ్మినా,
ఏ అమ్మవారిని నమ్మినా అంతా తనని పూజించినట్టే అని భావిస్తాడు పరమాత్మ. రకరకాల రూపాలలో మనము పూజిస్తూ ఉంటాం భగవంతుడిని. ఏ భగవంతుడికి మనము పూజ చేసినా భక్తి ప్రధానం, అది నాకు చేరుతుందని చెప్పాడు. అలాగే ధర్మాన్ని రక్షించడానికి అనేక రకాల అవమానాలు పొందాడు. అనేక రకాల కష్టాలని కూడా పొందాడు. నిందలు పడ్డాడు. ఎన్ని రకాలుగా ఏమి చేసినా కృష్ణుడు ధర్మాన్ని నిలబెట్టాడు. ధర్మాచరణ చేశాడు. ఈ ధర్మమే మనకి ఆచరింపదగినది. వేదములలో అతి ముఖ్యమైనది ఏమిటి అంటే ధర్మాన్ని ఆచరించడమే అని చెప్పింది వేదం. అలాగే కృష్ణుడి బాల్యచేష్టల దగ్గర నుంచి గనక మనము చూసుకుంటూ ఉంటే, బాల్యచేష్ట ఏదైనా తీసుకోండి, పూతనని సంహరించినది గాని, కాళీయ మర్దనం జరిగినది గాని, గోపికల వస్త్రాలని అపహరించినది కానీ, ఏదైనా తీసుకోండి. మన్ను తిన్నావా అని చెప్పి తల్లి దండించపోతే నోరు తెరిచి బ్రహ్మాండాన్ని చూపించడం గాని, ప్రతి పనిలోనూ ఒక అంతరార్థాన్ని, ప్రతి పనిలోనూ ప్రతి చేష్టలోనూ ఒక భక్తి తత్వాన్ని చూపించాడు పరమాత్మ. మరి ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు ద్రౌపది మాన సంరక్షణ చేశాడు. అలాగే పాండవులని లక్క ఇల్లు దహింపబడినప్పుడు గాని, ఇంకా అనేక రకాల సందర్భాలలో గాని పాండవులకి వారి యొక్క పక్షాన నిలబడి వారిని రక్షిస్తూ వచ్చాడు. ఇక చివరికి కురుక్షేత్ర సమయంలో అర్జునుడు విషాదానికి లోనైనప్పుడు, ఇంతమందిని నేను సంహరించాలా, నా వల్ల కాదు ఈ యుద్ధము చేయడము అని చెప్పి అతను బెంబేలెత్తిపోయి ఒక సామాన్య మానవుడి వల్లే దుఃఖిస్తూ కూర్చుంటే, ఆ దుఃఖాన్ని తీర్చి మళ్ళీ తన విద్యుక్త ధర్మం ఏమిటో దాన్ని ప్రబోధింపజేశాడు. అంతేకాదు 700 శ్లోకాలతో కూడినటువంటి భగవద్గీత ఆవిర్భావం చెందింది. కృష్ణం వందే జగద్గురుం. అందుకనే కృష్ణుడు జగద్గురు అయ్యాడు. అద్భుతమైనటువంటి భగవద్గీత మనకి ఆవిర్భవించింది శ్రీకృష్ణుని ముఖతః. శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పినటువంటి మాటలు, అర్జునుడు తను స్వయంగా అడిగినటువంటి ఆ బాధలు, మాటలు అవన్నీ కూడా వీటికి ఎలాగా కృష్ణ నేను చేయలేకపోతున్నాను, ఇవన్నీ ఏమిటి అసలు అని చెప్పి ఎంతో మానసిక వేదనతో అడిగినటువంటి ఆ ప్రశ్నలన్నీ కూడా చక్కగా జవాబు చెప్పి శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి స్వాంతనపరిచి తిరిగి యుద్ధోన్ముఖుడిని చేసి చివరికి ఆ కురుక్షేత్రంలో ధర్మరాజాదులందరూ గెలిచేటట్టుగా చేస్తాడు. ఇదంతా మనకి కృష్ణం వందే జగద్గురుం అని చెప్పుకునేటటువంటి గొప్ప లక్షణాలు ఏవైతే గురువుకి ఉంటాయో, జగద్గురువుకి అంతకన్నా మించిన లక్షణాలు ఉంటాయని కదా. ఆ లక్షణాలన్నీ కూడా మనకి పరిపూర్ణంగా కనిపిస్తూ ఉంటాయి కృష్ణావతారంలో. అటువంటి చిన్ని కృష్ణుడు పుట్టినటువంటి ఈ కృష్ణ అష్టమిని, కృష్ణ పక్షంలో శ్రావణ మాసం నాడు కృష్ణుడు యొక్క జన్మం జరిగింది కాబట్టే ఆ రోజున మనము కృష్ణాష్టమి అంటున్నాం. అష్టమి రోజున జన్మించాడు కాబట్టి మరి ఆ రోజున చిన్ని చిన్ని పాదాలు మనము బయట నుంచి ఇంట్లోకి వేసి ముగ్గు వేసి కృష్ణుడిని ఆహ్వానిస్తాం. కృష్ణుడికి ఇష్టమైనటువంటి అటుకులు, వెన్న, పాలు, చక్కెర ఇలాంటివన్నీ కూడా చక్కగా నివేదన చేసి భక్తులు అది ప్రసాదంగా స్వీకరిస్తారు. ఎన్నో గొప్ప తత్వాలు ఉన్నాయి. అది ఒక 10 నిమిషాల్లోనో లేకపోతే ఒక రోజులోనో లేకపోతే ఒక నెలలోనో చెప్పేటటువంటి అంశాలు కాదు. ఎన్ని రోజుల తరబడి చెప్పుకున్నా భగవద్గీత చెప్పుకోవచ్చు, భాగవతం చెప్పుకోవచ్చు. ఎన్ని రకాలైనటువంటి మహిమలు, ఎన్ని రకాలైనటువంటి ధర్మాలు, యుగ యుగానికి మారేటటువంటి ధర్మాన్ని తెలియచెప్పడము, వాటిని ఆచరించడము ఇవన్నీ చేసి కృష్ణుడు జగద్గురు అయ్యాడు. మనందరికీ కూడా ఆదర్శప్రాయుడయ్యాడు. చక్కగా ఈ కృష్ణాష్టమి రోజున అందరం కూడా కృష్ణుడి యొక్క నామస్మరణ చేస్తూ కృష్ణుడి యొక్క వేడుకలు, పుట్టినరోజు వేడుకలు చేసుకుందాము అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.